అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, మీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి. డెస్టినీ అనేది ఎక్కడో ఏమి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే. మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసి పెట్టి ఉంటుందంటే ట్రాష్. నేను నమ్మను. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకి ఎప్పటికీ పనికిరారు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవ్వరూ బాగు చేయలేరు. నీ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకు. మనుషులు వస్తుంటారు పోతుంటారు, నీతో కడవరకు తోడుండి నిన్ను నడిపించేది నీ ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ప్రపంచంలో పుట్టి పెరగటం, బాధలు సుఖదుఖాలు కోరికలు అనే కర్మల్ని మోయటానికి మించిన శిక్ష ఏముంటుంది? నీతో ఉన్నవాళ్లు నీ కర్మానుసారం నీకు దగ్గరైన వాళ్లే. గుర్తు పెట్టుకో జీవుడా, ప్రతి కర్మకు నాకు బదులు చెప్పి తీరాల్సిందే. జీవితంలో ఎవరెన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత విర్రవీగినా చివరికి నాకు బదులు చెప్పాల్సిందే. కర్మల చిట్టా లెక్కించాల్సిందే.